ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. అమ్మా, డాక్టర్ ప్రియాంక విషయం గురించి మనం మాట్లాడితే అంటే ఒకటమ్మా బాగా అర్థమవుతుంది. రోడ్లో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే అంటే హారన్ కొట్టుకుంటూ అయినా లేకపోతే పార్కింగ్ దగ్గర అయినా అడ్డం వచ్చినా మనల్ని క్రాస్ చేసినా మనం సైలెంట్ గా పోవాలేమో. ఉండాలండి. అది అలాంటి స్టేజ్ వచ్చింది అంటే బాధ వేస్తుంది. మన కోపంలో అంటామమ్మా, అరుస్తాము, అరవడంలో తప్పు లేదు కదా. అవతలోడు ఎలా అయిపోయినాడు అంటే ఆఖరికి చిన్న చిన్న విషయాలకు కూడా మనిషిని చంపేయాలి. వెంటాడి కొంతమంది అయితే అంటే మీరు హార్న్ కొట్టారని చెప్పేసి ఎందుకు కొట్టారో వెనక ముందు ఆ వెహికల్స్ ఉన్నాయి నువ్వు వెళ్ళటం లేదు అంటారో. కొంతమంది ఫోన్లు చూసుకుంటూ కూడా ఆ ముందు సిగ్నల్స్ లైట్ లో పెడితే కూడా వాడు వెనక నుంచి కొడతారు, హార్న్ కొడతారు. ఎందుకంటే ట్రాఫిక్ క్లియర్ అయింది. దానికి కూడా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్. వాడిని వెంటాడి వాడు వెళ్ళిపోతుంటే ఇచ్చి వాడికి పాపం కార్ అడ్డం పెట్టి 2 వీలర్ అడ్డం పెట్టి వాడితో పోట్లాడి ఇవన్నీ ఏంటంటే కోపం. అంటే నన్ను వీళ్ళు ఎదిరించారు, నాకు ఎదురు తిరిగాడు. ఈ విషయంలో కూడా పాపం ఆ ప్రియాంకని డాక్టర్ని ఎంత అన్యాయంగా చంపాడమ్మా, ఎంత అమ్మాయి ఏముందండి అసలు ఎటువంటిది తన బాధ్యత తన అసలు ఏమన్నా ఇన్వాల్వ్ సినిమా చూసి అసలు ఊహించుంటుందా? వాళ్ళు యాక్చువల్ గా వీళ్ళిద్దరూ ముందరే టికెట్ బుక్ చేసుకున్నారు. ఎవరు ఇప్పుడు ఆ ఇద్దరు మగపిల్లలు ముందే టికెట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత వెళ్ళారు వాళ్ళు. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఫుల్ తాగేసి ఉన్నారు. ఉంటే వాళ్ళు చెప్పారు, సార్ మీరు తాగితే మేము లోపలికి అలౌ చేయము అంటే అక్కడే గొడవ చేస్తారు. సార్ మేము టికెట్లు బుక్ చేసుకున్నాం. సార్ టికెట్లు బుక్ చేసుకున్నారు, అయితే మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు, అట్లా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు తాగి ఉన్నారు కాబట్టి మేము లోపలికి అలౌ చేయమన్నారు. చాలా పెద్ద గొడవ చేశారు. అక్కడ గొడవ చేస్తున్నప్పుడు ఈ ఫస్ట్ అంటే అంతకంటే ముందు ఉన్న సినిమా షో చూసి ఇప్పుడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు. చూశారనమాట. వీళ్ళు చూసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒకలాంటి కోపం. నన్ను లోపలికి పోనీయలేదే, నేను తాగి ఉంటే నన్ను లోపలికి పోనీయలేదని తెలుసుకోవట్లేదు వాళ్ళు. వీళ్ళన్న అంటే నాకు నేను అనుభవించింది, నేను చూడని సినిమా వీళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు కదా అనే కోపంతో బండి తీసుకున్నారు. అంటే అక్కడ అసలు అంటే పొరపాటు ఎక్కడ జరిగిందంటే వెంటనే అంటే ఈ థియేటర్ వాళ్ళు ఇట్లా పలాని వాళ్ళు ఇద్దరు వచ్చారు, తాగి గొడవ చేస్తున్నారని మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సెక్యూరిటీ వాళ్ళను ఆపండి అని చెప్పినా ఇది జరిగేది కాదని వెంటనే ఫోన్ చేయాల్సింది. ఇంత గొడవ చేస్తున్నాడు వాడు, చాలా రచ్చరచ్చ చేశారండి, అది కొట్టారు ఇది కొట్టారు, చాలా గొడవ చేశారు. గొడవ చేసినప్పుడే మీరు వాళ్ళను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింటే వాడిని తీసుకెళ్ళి లోపల వేసింటే అసలు ఒక ప్రాణం అంటే ఎంతమందికో ప్రాణాలు పోయాల్సిన ఒక డాక్టర్ మనం పోగొట్టుకొని ఉండేవాళ్ళం కాదండి. ఇప్పుడు అంటే అమ్మాయిని అనుకుంటే మనకే ఇంత బాధేస్తుంది. తండ్రి ఎంతో ఆశలు పెట్టుకొని మధ్యతరగతి కుటుంబం ఆయనది. ఆ అమ్మాయి మంచి సీటు తెచ్చుకుంది, ఎండి అయిపోవచ్చింది, పెళ్లి చూపులు జరిగాయట పోయిన ఆదివారం రోజు. సరే నాన్న నేను మళ్ళీ ఫోన్ చేశానమ్మా, చేస్తే నాన్న పర్వాలేదు 99% అంతా బాగానే ఉంది, నాకు ఒక రోజు టైం ఇవ్వండి నేను ఫైనలైజ్ చేస్తానని చెప్పిందని ఆ తండ్రి గుండెలు బద్దలయ్యేలాగా ఏడుస్తున్నాడు రాజుగారు. ఆ బాధ అది ఎవరు తీరుస్తారు చెప్పండి? అంటే కోపాన్ని నేను అదుపులో చేసుకోకుండా ఎవరో నీకు సంబంధం లేని వ్యక్తిని మనిషి చచ్చేలాగా నువ్వు కొట్టావు అంటే అది మద్యం మత్తు కాదు, అదంటే మదం ఎక్కిపోయి పిచ్చి లేచి వాడికి ఏం చేయాలో అర్థం కాక ఎదుటి మనిషి అంటే వాడి కోపం ఎవరి మీద చూపించాలో తెలియదు. అక్కడేమో వాళ్ళు బయటకు వెళ్ళిపోమని చెప్పారు, వాడు డ్రైవ్ చేసుకుంటూ కూడా ఎలా వచ్చాడు, సెక్యూరిటీ వాళ్ళని ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ముందున్నారు. ఒకసారి ఇలా కొట్టేటప్పటికీ అమ్మాయి పాపం ఇలా వెనక్కు తిరిగి చూసింది. చూడంగానే మళ్ళీ కొట్టి వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే ఇలా కొట్టేస్తున్నట్లకి కొట్టేసి తల మీద నుంచి పోయింది. అంటే ఆమెది ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? అసలు లేదమ్మా. అసలు ఆమె తప్పేంటి? ఆమె ఏం తప్పు చేయలేదండి. అంటే ఇంత తప్పు చేసినా రాధగారు ఆ తండ్రి ఆవేదన ఏంటంటే జరిగిన రోజు మాత్రము పెద్ద పెద్ద పాలిటీషియన్స్ సీఎంలతో సహా నువ్వేం బాధపడుకొని నీకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికి దాదాపు వారం రోజులు అయిపోయింది, ఏం న్యాయం జరిగిందో తెలీదు. ఒక 20 లక్షలు ఇస్తామంటున్నారు. నా కూతురి ప్రాణం పోయింది. 20 లక్షల గురించి కాదు, అంటే ఒక ఆవిడ నీకు 20 లక్షలు మరి ఏం కావాలి అంటే వాళ్ళకు శిక్ష పడాలండి. లేకపోతే అతను ఏం చెప్తున్నాడు అంటే నాకు ఇంకా 2 కూతురు ఉన్నారు, నా భార్య ఉంది, మేము 4 వస్తాము, మళ్ళీ రమ్మనండి, కారు తీసుకొని మమ్మల్ని కూడా చంపేయమనండి, మేము ఎందుకు బతకాలి? నా కూతురు మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, మేము ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని చదివించాము
అని చెప్తున్నాడండి. మమ్మల్ని అతను ఏడుస్తున్నాడు. అమ్మ ఉన్నట్టుండి బిడ్డ సినిమాకి వెళ్ళిన బిడ్డ తిరిగి అలా అదే అయిపోయిందంటే ఫోన్ ఎవరన్నా చేశాడంట. అసలు ఫోన్ అమ్మ. చేసి నాన్న నేను మా ఫ్రెండ్తో నేను సినిమాకి వెళ్తున్నాను, సినిమా నేను రాగానే ఫోన్ చేస్తానంటే మళ్ళీ ఫోన్ చేశాడంటే వస్తున్నా నాన్న నేను అన్న తర్వాత రాత్రి 9:30కు ఫోన్ వచ్చిందంటే ఆ తల్లి తండ్రి కాదమ్మా. గుండె బద్దలవదా అండి? ఈ సొసైటీలో ఎలా బతకాలో భయం వేస్తుంది. ఈ బయటికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారన్న గ్యారంటీ కూడా లేకుండా పోతుంది. Guarantee సినిమాకి లేదు. వెళ్ళి అంటే అంటే అందరూ వీటన్నిటికంటే భయపడుతూ కారణం బతకాలి. ఏంటంటే తల్లి తండ్రి పెంపకమే పెంపకం. అంట నేనైతే. అంతే. తల్లి తండ్రి పెంపకమే అసలు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు బయటికి వెళ్ళి అంటే అంటారండి చాలా మంది తెలియదండి మా వాడు ఇలాంటోడని మాకు తెలియదండి, ఇలా చేస్తున్నాడని తెలియదండి. తెలియకుండా ఉండదండి. వాడు తాగినట్టు తెలియదా? వాడు దున్నలాగా ఉన్నాడు. వాడు 23 బయటికి ఏళ్ళు, వెళ్ళిపోతున్నాడు. 24 ఏళ్ళు 23 ఏళ్ళ లాగా లేడు. 30 ఏళ్ళ మరి వాళ్ళలాగా నీ ఉన్నారు. కొడుకు నువ్వు తాగుతున్నాడో లేదో, వాడు ఎటువంటి వ్యసనాలకు బానిస అయిపోయాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియదా? అంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఒక పిల్లలు అనగానే వాళ్ళకి ఐఫోన్ ఇచ్చేసి, ఒక ఐప్యాడ్ ఇచ్చేసి, ఒక కార్ ఇచ్చేసి, ₹1,00,000 వాళ్ళ బ్యాంకులో వేసేసి నీ ఇష్టమంతుడు చేస్తున్నా ఇలాంటి అరాచకాలే చేస్తున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు ఎంత బాధ్యత అంటే తల్లిదండ్రులదే బాధ్యత. తల్లి అంటే పిల్ల ఎలా ఉండాలి, నీకు ఏదన్నా ఒకవేళ ఏదన్నా జరిగితే నువ్వు నీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చెప్పట్లేదండి. పైపెచ్చు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి పోలీసు వాళ్ళు అట్లాగే ఇది చేస్తున్నారు, న్యాయస్థానం అలాగే ప్రొటెస్ట్ చేస్తుంది. మరి వాళ్ళకి ఎక్కడ భయం ఉంటుందండి? అతను ఏమంటారు, ఎన్కౌంటర్ చేసేయండి, నా కూతురు ఆత్మ సంతోషిస్తుంది, నా కూతురు ఆత్మ శాంతపడాలి అంటే మీరు చెయ్యండి. మీరు అది చేయలేదు అంటే ఆయన చెప్తున్నాడు ఇవాళ, మీరు అది చేయలేదు అంటే మాత్రం నాకు ఇంకా 2 కూతుర్లు ఉన్నారు, నా భార్య, మేము వచ్చి అక్కడే నిల్చుంటాము, నా కూతుర్ని ఎక్కడ చంపేశారు, మమ్మల్ని కూడా కారు పెట్టి గుద్దుకు చంపేయమని చెప్పండి వాళ్ళనే చెప్తున్నాడు అతను. కాదమ్మా, ఆఖరికి ఇండియాలో మన వాళ్ళకే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే మరి. ఇండియాలో కూడా ఇలాంటి దాని అంటే అసలు మన దాంట్లో ఒక సేఫ్టీ అనేది ఎక్కడ కనిపించింది. ఇండియాలోనే జరుగుతుంది రాత గారు. ఇండియాలోనే మన భారతదేశంలోనే. ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళను ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకేం శిక్ష పడట్లేదు. మనం కొన్ని వేల వీడియోలు చేసాం ఇలాగా, ఏం శిక్ష పడట్లేదు, భయం లేదు, భక్తి లేదు. ఒక తప్పు చేస్తున్నామనే ఒక అదేంటి బాధ లేదు, పనిష్మెంట్ లేదు, ఏం లేదు. అంత చెప్తున్నా. ఒక మనిషి ఎలా తయారయ్యారు రాజు గారు ఈ మధ్య, నాకు కావాల్సింది నాకు దొరికేదాకా మిమ్మల్ని నేను ఎంతైనా బాధ పెడతాను, నేను ఆనందపడతాను. ఇప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే థియేటర్లోకి నన్ను వెళ్ళనీయలేదు, నా ఎదురుగుండా ఈమె సినిమా చూసి వచ్చింది అనేసి ఏమి తెలియని ఆమెను చంపేశాడండి. ఆ తండ్రి, ఆ పాపం తల్లి ఇట్లా ఫిట్స్ వచ్చి పడిపోయిందంట. ఆ కూతుర్ని తీసుకొచ్చిన హాస్పిటల్లో ఆమె 2 రోజులు ఉంచారట. మరి ఆమె వాళ్ళకి జరిగిన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవరండి పూజిస్తారు? కనీసం మీరు ఆ న్యాయం జరిగేలాగా చూడాలి, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి. లేకపోతే మాత్రం వాడు ఏమనుకుంటాడు, మళ్ళీ డబ్బులు ఉంటాయి, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, బయటకు వచ్చేస్తారు. అదే అంటున్నాడు. అతను ఏమంటున్నాడు అంటే న్యాయం జరగకపోతే నేనైతే ఊరుకోను, మేమైనా చనిపోతాం, లేకపోతే ఇంకా మేమేం చేయగలం చెప్పండి? మాకు ఎగ్రేషియా ఇస్తారా, 20 లక్షల రూపాయలు ఇస్తారా? అంటే నా కూతురి ప్రాణాన్ని మీరు 20 లక్షలతో పోల్చారా? ఎవరెవరో సీఎంలు చేశారు, డిప్యూటీ సీఎంలు ఫోన్లు చేశారు, న్యాయం జరుగుతుందన్నారు. ఇంతవరకు అసలు కేసు ఏమైందంటే మేము ప్రొసీజర్ వరకు వైజ్ చేస్తున్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అన్నారట పోలీస్ స్టేషన్లో. రాజమండ్రికి వెళ్తే వాళ్ళకంతా చాలా చిన్నది కదమ్మా, చిన్నది. అదే ఏ సమస్య అయినా రాజుగారు మన తలుపు తడితే ఆ సమస్య మనకు తెలుస్తుంది. నీకు వేరే తండ్రి కూతురు కదా పోయింది, కానీ వేరే వాళ్ళకి కదా గర్భస్వప్నం. ఇది ఏదో వస్తువు పోయిందని నీ దగ్గరకు రాలే, బిడ్డ పోయిందని నీ దగ్గరకు వస్తే అలాంటప్పుడు మీరు ఎంత చేయాలండి? మీరు ధైర్యంగా ఉండండి, జరిగింది ఏదో జరిగిపోయింది, మేము న్యాయం చేస్తాము అనేసి కదా మీరు స్టేషన్కి వెళ్తే అతను అంటాడు, అమ్మా నాకేం చదువులేదమ్మా, నాకేం తెలియదమ్మా, నేను స్టేషన్కి వెళ్తే మేము చూసుకుంటాం అని అంటున్నారమ్మా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. గుండె లవిసేలాగా ఏడుస్తున్నాడు. ఏంటంటే ఇదంతా నిజంగా చెప్తున్నా, మగపిల్లల్ని కాస్త చక్కగా, ఆడపిల్లల్ని ఎవరైనా సరే పెంపకంలోనే ఉంటుంది. ఎక్కడ ఎటువంటి దారుణాలు జరిగినా నిజంగా అది పేరెంటింగ్ లోకే వచ్చేది కాదండి. దానితో పాటు మీరు చెప్పిన పాయింట్ తో పాటు మీ పిల్లలు తప్పు చేస్తే శిక్ష పడేలాగా మీరే పోలీసులకు తీసుకెళ్ళండి. అంతే, మీరే వాళ్ళకి చెప్పండి, లేదు మా వాడిని వదలకండి, వాడికి పనిష్మెంట్ దొరకాలి అని మీరు ఏ తల్లిదండ్రులు అయితే చెప్తారో అప్పుడు కానీ ఈ నేరాలు జరగకుండా ఉండవండి. కానీ ఎవరు చెప్తారో మనకు తెలియదు. అలా చెప్పిన తల్లిదండ్రులు ఉన్నంత వరకు, అంటే వచ్చేంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనము
అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళకి కోరుకుందాము. న్యాయం జరగాలి. తప్పకుండా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. మీరు అధైర్యపడకండి. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు న్యాయం జరగాలని మనం అందరం కోరుకుందాం. థాంక్యూ అమ్మా.